హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పికే కార్డ్ రీడింగ్ ద్వారా మీ కెరియర్ గురించి, హెల్త్ గురించి, మీ రిలేషన్షిప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మీ ముందైతే 3 ఫైల్స్ అయితే పెట్టానండి. ఆరెంజ్ స్టోన్ది ఫస్ట్ ఫైలు, సెకండ్ ఫైలు రెడ్ స్టోను, థర్డ్ ఫైల్ వచ్చి పర్పుల్ కలర్ ఈ ఫైల్ అండి. 3 ఫైల్స్ అయితే పెట్టాను. ఇది ఫస్ట్ ఫైలు ఆరెంజ్ కలర్ ఫైలు. ఈ ఫైల్ని ఎవరైతే మీకు ఏది ఇంట్యూషన్ మీకు ఏది చెప్తే దాన్ని మీరు పిక్ చేసుకోండి. ఇక్కడైతే 3 ఫైల్స్ అయితే పెట్టాను కదా. వీటిల్లో ఫస్ట్ ఫైల్ ఇది. ఈ ఫస్ట్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకుంటారో వాళ్ళకి రీడింగ్ ఏమొచ్చిద్దో చూద్దాము. ఓకే అండి, ఇవి వెనక్కి పెడుతున్నా. ఈ ఫస్ట్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. 10 ఆఫ్ సోర్డ్స్. 10 ఆఫ్ సోర్డ్స్ అండి. ఈ కార్డు మీకు కనిపిస్తుందా? 10 ఆఫ్ సోర్డ్స్. నెక్స్ట్ వచ్చి నైట్ ఆఫ్ వాన్స్. నైట్ ఆఫ్ వాన్స్ తర్వాత 9 ఆఫ్ కప్స్. 9 ఆఫ్ కప్స్. 2 ఆఫ్ కప్స్. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ది హెర్మిట్. అయితే అండి, మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ మనసులో దానికైతే సక్సెస్ అనేది వచ్చిద్ది. అయితే ఒక హోప్ అయితే ఉందండి. మీరు మీ విష్ఫుల్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అది కెరియర్ గురించి అయినా, హెల్త్ గురించి అయినా, దేని గురించి అయినా మీ హెల్త్ అయితే బాగుండిద్ది. కెరియర్ గురించి చెప్తున్నానండి. కెరియర్ గురించి అయితే గతంలో ఏదైనా జరిగినా, మీరు ఐసోలేషన్లోకి వెళ్ళినా కూడా, లోన్లీగా ఉన్నా, మీరు ఏదైనా ఇబ్బందులు వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చి ఫేస్ చేసినా కానీ ఇప్పుడు దాని నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు మీకైతే ఒక హోప్ అయితే ఉంది, ముందుకెళ్తారు. అంతా అక్కడే అయిపోయిందని అనుకోవట్లేదండి. ముందుకు వచ్చి మీకు ఏం కావాలో అది జరుగుతాయి మీకు అని ఇక్కడ ఈ కార్డ్స్ చూపిస్తున్నాయి. అదేవిధంగా మీరు వెళ్ళే దారి అనేది ఫాస్ట్గా ముందుగా వెళ్లకుండా కొంచెం వెనక ముందు చూసుకొని వెళ్తే మంచిదని చెప్తుంది ఇక్కడ. మీ కెరియర్ అయితే బాగుండిద్ది, హెల్త్ బాగుండిద్ది. మీ విష్ ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా నెరవేరిద్దని చెప్పొచ్చు. మీ రిలేషన్షిప్ కూడా బాగుంటుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే మీ పార్ట్నర్ తోటి మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే ఈక్వల్గా ఉంటారని చెప్పొచ్చు. అదేవిధంగా మీ ఫైనాన్షియల్ పరంగా కూడా మీకు బాగుంటుంది మీ సపోర్టు. ఈ కార్డ్స్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో వారికి కెరియర్ బాగుంటుందండి, లైఫ్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయండి. ఫైనాన్షియల్గా గ్రోత్ కూడా ఉండిద్ది, సక్సెస్ అయితే ఉండిద్ది. ఫైనాన్షియల్గా ఒక స్టేబుల్ అయితే ఉంటుంది. అంటే ఏదైనా సాధించగలరు మీరు. ఇది వచ్చినప్పుడు, ఈ కార్డ్స్ వచ్చినప్పుడు ఈ కార్డ్స్ చెప్తున్నాయండి అట్లా. ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకునే వారికి లైఫ్ బాగుండిద్ది, కెరియర్ హెల్త్ బాగుండిద్ది. అయితే కొంచెం దూకుడుగా ఉండకుండా చూసుకొని ముందుకెళ్ళండి అన్నిటిని అని చెప్తున్నాయండి ఆ కార్డ్స్. సెకండ్ ఫైల్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో ఈ రెడ్ స్టోన్ది, వాళ్ళకి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ఫస్ట్ ది హెరోఫెంట్, ది ఫూల్ కార్డ్, 5 ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ వాన్స్, 6 ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డ్స్ అయితే ఈ సెకండ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారండి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి, కేర్లెస్గా ఉండకండి అని చూపిస్తుంది. ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండిద్దండి మీకు. అన్నీ బాగుంటాయి, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అన్నిట్లో సక్సెస్ అయితే ఉండిద్ది. అన్నిటినీ ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలి. మీకు సొసైటీలో నేమ్ ఫేమ్ అనేది ఉండిద్ది, ఉంటుంది అని చెప్పొచ్చండి. మిమ్మల్ని ఎవరైనా మోసం చేసి ఉంటే వాళ్ళ నుంచి మీరు బయటకు వచ్చి ఇప్పుడు బాగుంటారని చెప్పొచ్చు. మీకు ఎవరైనా మ్యారేజ్ కాని వాళ్ళకుంటే మ్యారేజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయండి. మీ సలహాలు సూచనలు కూడా మీరు ఇతరులకు చెప్పడానికి కూడా బాగుండిద్ది. అంటే ఒక పెద్దరికంగా మీరు వ్యవహరిస్తారని చెప్పొచ్చు. మీకు సొసైటీలో మంచి నేమ్ ఫేమ్ అయితే ఉండిద్ది. అయితే ఈ కెరియర్ పరంగా అన్నీ మీకు ఇందులో సక్సెస్ అయితే వచ్చిద్దండి.
అన్నింటినీ ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తారని చెప్పొచ్చు. మీ హెల్త్ కూడా బాగుండిద్ది. అయితే కొంచెం ఏమైనా ఆప్టికల్స్ వచ్చినా కూడా వాటిని కొంచెం చూసుకొని ముందుకెళ్ళాలన్నట్లు ఇక్కడ చూపిస్తుందండి ఈ కార్డ్స్. ఓకే అండి, సెకండ్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఇదండి రీడింగు. ఈ థర్డ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి రీడింగ్ ఏమొచ్చిందో చూద్దాం. 3 ఆఫ్ పెంటికల్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ పెంటికల్, 2 ఆఫ్ సోర్డ్స్, ది జడ్జిమెంట్. ఓకే అండి, ఈ కార్డ్స్ ఏం చెప్తుందంటే మీరు గతంలో కష్టపడి ఉంటే ఇప్పుడు దానికి ఫలితం అనేది వచ్చిద్దండి. అది దేని గురించి అయినా కావచ్చు, అది ఫైనాన్షియల్గా అయినా కావచ్చు, మీకు ఏమైనా ఆస్తులు ఏమైనా అటువంటి రావాల్సి ఉంటే అవి కూడా వస్తాయని చెప్పొచ్చు. మీకైతే న్యాయం అనేది జరిగిద్ది. జడ్జిమెంట్ అనేది చూపిస్తుంది. మిమ్మల్ని ఎవరో స్పై చేస్తున్నారు, గమనిస్తున్నారు అన్నట్లు నాకు ఇక్కడ చూపిస్తుంది. అన్నిటిని చూసుకోనండి కాస్త, అంటే కొంతమంది సలహాలు సూచనలు తీసుకోవడం మంచిదని చెప్పి చెప్తుంది ఇక్కడ. ఓకేనా, కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్న గతంలో నుంచి దాని నుంచి బయటికి రావాలని చెప్పి ఇక్కడ చూపిస్తుందండి. మీకు హెల్త్ పరంగా బాగుండిద్ది, కెరీర్ పరంగా బాగుంటుంది, రిలేషన్షిప్ కూడా బాగుంటుందండి. కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటారు, ఏది సెలెక్ట్ చేసుకోవాలా ఏదనేది మీకు అర్థం కాని సిచ్యువేషన్లో అయితే ఉన్నారని ఇక్కడ ఈ కార్డ్స్ చూపిస్తుంది. మీకు అందరితో మీ ఫ్యామిలీతో మీకు కొంచెం అంటే బాగుంటారని చెప్పొచ్చు, అందరిని కలుపుకొని. అయితే అందరిని కలుపుకొని పోతే బాగుంటుందని ఇక్కడ కార్డ్స్ చూపిస్తుందండి. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా ఎక్కడైనా జాబ్ చేస్తున్నారనుకోండి, వర్క్ చేస్తున్న చోట కానీ అట్లా అందరితో కలుపుకొని పోతే మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చిద్ది. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వస్తే మీకు జడ్జిమెంట్ అనేది వచ్చిద్ది ఖచ్చితంగా. మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారని చూసుకోండి కొంచెం. ఓకేనండి, ఇది థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి వీళ్ళకి హెల్త్ బాగుంటుంది, కెరియర్ బాగుంటుంది, రిలేషన్ కూడా బాగానే ఉంటుందండి. ఫ్యామిలీతో అందరితో మంచిగా ఉంటారని చెప్పొచ్చు. ఇదండి నా రీడింగ్. ఇప్పుడు బాబా కార్డ్స్, ఒరాకిల్ కార్డ్స్ ద్వారా మీకు బాబా ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. సాయిబాబా ఒరాకిల్ కార్డ్స్ ద్వారా ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చినట్లయితే ఇది మీకు 20 to 30% ఇది మీకు రెజోనేట్ అవుతుందండి. అయితే ఇది మీ రీడింగ్ అవుతుంది. ముందల ఈ రీడింగ్ చూసే ముందు ఒక లైక్ చేయండి, మీ ఎనర్జీస్ అనేవి ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బాబా ఒరాకిల్ కార్డ్స్ ద్వారా ఏమొచ్చిందో చూద్దాం. బాబా ఏం గైడెన్స్ ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి బాబా ఏం గైడెన్స్ ఇచ్చారో చూద్దామండి. ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి బాబా గైడెన్స్. దైవిక సమయం, కలవరపడకండి, ఏదైనా మీకు ఉద్దేశించబడినది తప్పకుండా మీకు చేరుతుంది. ఇంకొకసారి చదువుతున్నానండి. కలవరపడకండి, ఏదైనా మీకు ఉద్దేశించబడినది తప్పకుండా మీకు చేరుతుంది. ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి బాబా గైడెన్స్. సెకండ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి బాబా ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దామండి. సెకండ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి బాబా ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం. మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి నిర్మూలించి శుద్ధపరచండి. మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను. మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి నిర్మూలించి శుద్ధపరచండి. సెకండ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి బాబా గైడెన్స్ అండి. థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి బాబా ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి బాబా ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. బాబా థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి మంచితనముతో ఉండడము సమాధానము కాదు, దృఢత్వము కలిగి ఉండాలి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను.
మంచితనముతో ఉండడము సమాధానము కాదంట, దృఢత్వం కలిగి ఉండాలి అని ఇక్కడ మీకు బాబా గైడెన్స్ అయితే ఇస్తున్నారు. ఓకే అండి, నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి.